హైడ్రా పేరుతో ఎవరైనా అక్రమాలు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. పాత నోటీసులు ఫిర్యాదులను సాకుగా చూపి ప్రజల నుంచి కొందరు ప్రైవేటు ప్రభుత్వ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా హైడ్రా పేరు చెప్పినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టోల్ ఫ్రీ నెంబర్ 1064 ను సంప్రదించాలన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. రైట్, హైడ్రా పేరుతో ఎవరైనా అక్రమాలు వసూలుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? హైడ్రా పేరుతో అక్రమాలకు మరోవైపు వసూలుకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ డీజీ సివి ఆనంద్ కూడా స్పందించడం జరిగింది. హైడ్రా అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరింపులకు దిగినా లేదా పాత నోటీసులను చూపెట్టి డబ్బులు వసూలుకు పాల్పడినా వెంటనే తమకు సమాచారం అందించినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏసీబీ అధికారులు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా పలువురు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ అధికారులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, హైడ్రా అధికారులమని పాత నోటీసులు చూపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఎవరైనా కూడా ప్రైవేట్ వ్యక్తులు కానీ అధికారులు కానీ ఈ విధంగా మీ హైడ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ కన్స్ట్రక్షన్ స్కూల్ ఇస్తామని కానీ లేదా పాత నోటీసులు లేకుంటే ఫేక్ నోటీసులు మీకు పంపించి ఈ విధంగా డబ్బులు వసూలుకు పాల్పడితే మాత్రం 1064 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా ఏసీబీ డీజీ సివి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా ఏసీబీ అధికారులు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే పలు హైడ్రా అధికారులు అని చెప్పి చాలా మంది ఇప్పటికే డబ్బులకు కూడా వసూలుకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నట్లయితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా 1064 కు సమాచారం ఇవ్వాలనేది ఏసీబీ అధికారులు సూచన చేస్తూ ఉన్నారు. సరే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.